హలో ఫ్రెండ్స్, మనం చేసే ఆలోచనలు అన్నీ మన మైండ్ అంటే మనసు నుండే వస్తాయి. ఈ మైండ్ని మనం కంట్రోల్ చేస్తే మన ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతాయి. అసలు మైండ్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దానిని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలో నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ క్లాసుకు సంబంధించిన వివరాలు ఆ గ్రూప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ మైండ్ అనేది చాలా గమ్మత్తైనది. ఈ మైండ్ని మనిషి కంట్రోల్ చేయగలిగితే చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాడు. కానీ చాలా వరకు మనిషిని మైండ్ కంట్రోల్ చేస్తుంది. అందుకే అది ఆడిస్తున్నట్టు మనిషి ఆడుతుంటాడు. బ్రెయిన్ అనేది కంప్యూటర్లో హార్డ్వేర్ లాంటిది. అందులో మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ లాంటిది మన మైండ్. ఎటువంటి సాఫ్ట్వేర్ వాడితే కంప్యూటర్ దానికి తగ్గట్టు పనిచేస్తుంది. అలాగే మన మైండ్ సెట్ ఎలా వాడితే మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది. ఇందుకోసం మనం కొన్ని యాక్టివిటీస్ ద్వారా మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అందులో కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వాటిలో మొదటిది పాజిటివ్గా ఆలోచించటం. మనం చేసే పని కానీ వ్యవహారాల్లో కానీ పాజిటివిటీని రిఫ్లెక్ట్ చేయాలి. ఉదాహరణకు, ఏదైనా పని చేయడం రాకపోతే అది నా వల్ల కాదు అనకుండా అది నేను చేయగలను అని చెప్పాలి. అందుకోసం ప్రయత్నించాలి. అలాగే కొంతమందికి ఇంగ్లీష్ రాకపోతే రాదు అని చెప్పకుండా మాట్లాడగలను అని చెప్పాలి. తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అలా అనుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ దానిని నమ్మి వారిని అలానే ఉంచుతుంది. అలా పాజిటివ్గా చెప్పడం వల్ల మీరు ప్రతి విషయంలో సక్సెస్ కాగలుగుతారు. రెండవ విషయం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. చాలామంది ప్రతి విషయానికి అందులోని నెగిటివ్నే చూస్తుంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇలా పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల వారు అలానే ఉంటారు. అందులో వారు పాజిటివ్నే చూస్తే వారి పరిస్థితి బాగుపడుతుంది. ఉదాహరణకు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే బదులు, ఈ లోకంలో ఎవరికి కష్టాలు లేవు, అందరికీ ఉన్నాయి. నా కష్టాలు ఒక లెక్క. ఈ కష్టాల నుండి నేను సునాయాసంగా బయటపడగలను అనుకుంటే తప్పకుండా అతని జీవితంలో కష్టాలు తొలగిపోయి కష్టాలు తీరే మార్గాలు కనిపిస్తాయి. మూడవ పాయింట్, పరిస్థితులను హ్యాండిలింగ్ చేయడం. మనం పరిస్థితులను కానీ మనుషులను కానీ మేనేజ్ చేయాలంటే అనవసర విషయాలు, అసందర్భ విషయాలు మాట్లాడకూడదు. అలానే అడగకుండా ఉచిత సలహాలు కూడా ఇవ్వకూడదు. ఎక్కువగా వినడం మాత్రమే చేస్తే మంచిది. పూర్తిగా విన్న తర్వాత అవసరమైతే క్లుప్తంగా తక్కువగా మాట్లాడటం వల్ల అందరిలో మనకు గౌరవం పెరుగుతుంది. ఆచితూచి మాట్లాడటం అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మన మైండ్ చురుకుదనం పొందుతుంది. అనవసర విషయాలు మైండ్కి చేరవు. నాలుగో విషయం, నా గురించి ఎవరు ఏమనుకుంటారో. ఇది చాలా పెద్ద రోగం అనే చెప్పవచ్చు. చాలామంది ప్రతి విషయానికి వారు ఏమనుకుంటారో, వీరేమనుకుంటారో అనే భ్రమలో అసలు వీరు ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఇక్కడ వీరి గురించి పట్టించుకునే అంత తీరిక ఎవరికీ ఉండదు. అది వీరు తెలుసుకోలేరు. ఒకవేళ అనుకుంటే ఏమనుకుంటారు, ఒకసారి అనుకుంటారు అనుకుందాం. ఒకవేళ వారు అనుకుంటే నీకు వచ్చిన నష్టమేంటి, అనుకోకపోతే నీకు కలిగిన లాభం ఏమిటి? పిచ్చి ఆలోచనలు. కాబట్టి ఇటువంటి పనికిరాని ఆలోచనలు మీ మైండ్ నుంచి తీసివేయండి. ఇక్కడ మీ గురించి మీరు ఆలోచించండి. మీకు మీరే ప్రత్యేకం.
ఐదో పాయింట్ మంచి అలవాట్లు. మంచి అలవాట్లు అంటే చెడు అలవాట్లు కానివి అన్నీ కూడా మంచి అలవాట్లే. వాటిలో కొన్ని ఉదయం పొద్దున్నే లేవడం, మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, మంచి ఫ్రెండ్స్, ఇలాంటివి కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టండి. ఈ మంచి అలవాట్లు అనే విషయం గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. వీటిపై ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ప్రతిరోజు పడుకునే ముందు మంచి ఆలోచనలు, ఆహ్లాదకరమైన విషయాలు ఆలోచిస్తూ ఊహిస్తూ నిద్రపోండి. సాధ్యమైనంత వరకు కృతజ్ఞతా భావంతో ఉండండి. ఇలా చేస్తూ మీ జీవితానికి ఒక గుర్తింపుని తీసుకురండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.